మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ట్రంప్ రావడమే కొన్ని డెసిషన్స్కి అడ్డుకట్ట వేసేస్తున్నాడు. స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. అందులో ఒకటి, 2 జెండర్స్ ఉండాలి, మేల్ అండ్ ఫీమేల్. ట్రాన్స్జెండర్స్ ఉండొద్దు అంటున్నారు. అంటే ఎల్జీబీటీక్యూకి కమ్యూనిటీకి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అంటే? ఇది చాలా కన్సర్న్ ఏరియా అనే చెప్పచ్చు ఆ కమ్యూనిటీకి. ఎందుకంటే ఆ దేశంలో రిపబ్లికన్స్ వచ్చినప్పుడు ఓ విధంగాను, డెమోక్రాట్స్ వచ్చినప్పుడు ఓ విధంగాను అన్నట్టు జరుగుతూ ఉంది. ఒబామా గారు కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు, ట్రంప్ వచ్చి మళ్ళీ వాటిని మార్పులు చేశారు, మళ్ళీ బైడెన్ వచ్చి మార్పులు చేశారు, మళ్ళీ ట్రంప్ రాగానే మార్చారు. ఇలా ఇది ఫ్లిప్ ఫ్లాప్ లాగా అవుతోంది. ఇక్కడ వాళ్ళకి పరిస్థితులు ఏంటి అని అంటే, ఒబామా ఉన్న టైంలో, అంతకు ముందు టైంలో కూడా ట్రాన్స్జెండర్లకి కానీ ఎల్జీబీటీకి కానీ అంటే ఓన్లీ జెండర్ అనేది మేల్ ఫీమేలే కాదు అన్న ఉద్దేశంలో అందరికీ సమానమైన హక్కులు ఉండేట్టుగా, కంఫర్ట్ ఉండేట్టుగా, ఎలిజిబిలిటీ ఉండేట్టుగా చాలా అవకాశాలు కల్పించారు. ఒబామా టైటిల్ 7, టైటిల్ 9 అని చెప్పేసి, తర్వాత ఆయన వాళ్ళకి ఏమంటారు, మన మిలిటరీ సర్వీసెస్లో కూడా ఉద్యోగాలు చేసే అవకాశాలు, తర్వాత స్కూళ్ళల్లో, ఆఫీసులలో, వాటిలలో, మామూలు విద్యా సంస్థల్లో కూడా అలాంటి పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి వేరే సపరేట్గా బాత్రూమ్లు, వాష్రూమ్లు సపరేట్గా, అంటే వాళ్ళ రైట్ని ప్రొటెక్ట్ చేసే విధంగా అన్ని వసతులు కలిగించడం అనేది జరిగింది. కాకుండా వాళ్ళకి హెల్త్ కేర్ ప్రొటెక్షన్, ఎకానమీ ప్రైజ్ హెల్త్ కేర్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది, ఇలాంటివన్నీ మన ఒబామా గారు ఉన్నప్పుడు జరిగాయి. మళ్ళీ when it comes to Trump is not in favor of that. ఆయన లాస్ట్ టర్మ్లో కూడా he was not in favor of that. మనం బైడెన్ వచ్చినప్పుడు బైడెన్ కూడా ట్రాన్స్పరెన్సీ, డైవర్సిటీ, ఇంక్లూజన్, TDEI అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆయన కూడా వాళ్ళకి వీలైనన్ని కంఫర్ట్ పరిస్థితులు కలిగేగా అవకాశాలు కలిగించారు. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన రెగ్యులేషన్ ప్రకారం ఏమవుతున్నాయి అంటే అవన్నీ పోతున్నాయి. అవన్నీ పోవడం అని అంటే ఫెసిలిటీ పోవడమే కాదు, దేర్ సర్వైవల్ ఆల్సో విల్ బికమ్ అ ఛాలెంజ్. యూ అండర్స్టాండ్, దేర్ సర్వైవల్ బికమ్స్ అ ఛాలెంజ్. బికాజ్ ఓ విధంగా అలవాటు పడి ఒక లైఫ్ స్టైల్ ఇదయ్యి ప్రభుత్వాలు కూడా వాటిని సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి, అది వే ఆఫ్ లైఫ్గా మారిపోయిన తరుణంలో ఈ మార్పులు రావడం చేత ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సెక్యూరిటీ బికమ్స్ అ ఛాలెంజ్ ఫర్ దెమ్, సేఫ్టీ బికమ్స్ అ ఛాలెంజ్ ఫర్ దెమ్, హెల్త్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. సో మీరు మార్పులు దీనివల్ల వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుందా అంటే చాలా భారీగానే ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. బట్ హౌ ఇట్ టర్న్స్ అండ్ వాట్ హ్యాపెన్స్ అనేది మనం వీ షుడ్ వెయిట్ అండ్ సీ. అంటే సార్, ట్రంప్కి ట్రాన్స్జెండర్స్ అంటే ఏమన్నా కోపం అనుకోవచ్చా మనం? అంటే లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళపైన సబ్జెక్ట్ అలా కాదమ్మా. ఒక్కొక్కడి భావజాలం ఒకలా ఉంటుంది, అర్థమైందా? ఒక్కొక్కడి ఇప్పుడు ట్రంప్ ఏం పెద్ద స్టేట్స్మెన్ కాదు, ట్రంప్ ఏం ముందు నుంచి పాలిటీషియన్ కాదు. యూ అండర్స్టాండ్ మై పాయింట్? పెద్ద ప్రజల మనిషి అనడానికి కూడా ఏం కాదు. ఈజ్ అ బిగ్ బిజినెస్ మ్యాన్, ఈజ్ అ వెరీ బిజినెస్ ఓరియంటెడ్ పర్సన్ అండ్ థింగ్స్ లైక్ దాట్. అలా అని చెప్పేసి దానికి ట్రాన్స్జెండర్కి ఏమీ సంబంధం లేదు. కాబట్టి ఆయన ఫేవర్ అగెయిన్స్ట్ అని అనడానికి లేదు. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్స్. వాళ్ళ పార్టీ వాళ్ళు ఇవ్వండి, వీళ్ళకి అనవసరమైన ఇంపార్టెన్స్ ఇచ్చి, యూ అండర్స్టాండ్ మై పాయింట్. దీనివల్ల కేపబుల్ ఉన్న రెగ్యులర్ జనాలకి ఆపర్చునిటీస్ పోతున్నాయనో, అర్థమైందా?
వాళ్ళకి అవకాశాలకు వాళ్ళ కాస్ట్ మీద పడుతుందనో అన్న ఏవైతే పార్టీలో కానీ పార్టీ సపోర్టర్స్లో కానీ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని సాటిస్ఫై చేయడానికి ప్రతిసారి కూడా ప్రతి పొలిటికల్ పర్సన్కి వాళ్ళ పర్సనాలిటీనే ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఏం లేదు. ఇజంట్ ఇట్? వాళ్ళున్న ఎన్వైరన్మెంటు, వాళ్ళున్న చుట్టుపక్కల ఉన్న వంది మాగదులు, వాళ్ళకున్న పబ్లిక్ సపోర్టు, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. అంటే సార్ టర్మ్ 4 years ఉంటుంది కదా, మరి 4 yearsలో వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఈ టర్మ్ అంటే వీళ్ళ పరిస్థితే కాదమ్మా, మీరు యాక్చువల్గా మీరు అడిగినట్టయితే మొత్తం అమెరికా ఈజ్ ఆల్సో ఇన్ అ వెరీ కన్ఫ్యూజ్డ్ స్టేట్. అర్థమైందా? ఎలక్షన్ అయితే అంటే వాళ్ళు బ్లాక్ లేడీ రాకూడదు అన్న ఉద్దేశంలో ట్రంప్ని తీసుకొచ్చారా, లేకపోతే ఒకసారి డెమోక్రాట్స్ ఒకసారి రిపబ్లిక్స్ అని తీసుకొచ్చారా, ఏ కారణంగా తీసుకొచ్చారు అన్న విషయాన్ని మీరు పక్కన పెట్టినట్టయితే, మీరు రెగ్యులర్ పబ్లిక్లో వెళ్ళి చూసినట్టయితే మీరు ఒక మాట చూడండి, ఆయన ఇంతకు ముందు ఉన్నప్పుడు ఉన్న బ్యూరోక్రాట్స్ స్టేట్మెంట్స్ ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వంలో లేరు. పోయినసారి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో లేరు. అంటే మరి ఆయనకి ఎలాంటి వాతావరణం ఉంది అనేది మనం చెప్పలేము. కాబట్టి వీళ్ళకి ఇబ్బంది అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ది ట్రాన్స్జెండర్స్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ది పీపుల్ హు ఆర్ గోయింగ్ ఫర్ H1B visa, it is not for the immigrant. No, the entire country is in a confused state whether he will do. అయితే ఒకటి బిజినెస్ పీపుల్, బికాజ్ ఇతను బిజినెస్ నుంచి వచ్చాడు కాబట్టి బిజినెస్ పరంగా బిజినెస్ మెన్ మే ఎంజాయ్ సమ్ బెనిఫిట్స్, దే మే లుక్ ఎట్ ఇట్ పాజిటివ్లీ. ఆ తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా యూ విల్ హ్యావ్ సమ్ పాజిటివ్ ఇంపాక్ట్స్ అండ్ సమ్ నెగిటివ్ ఇంపాక్ట్స్. అవునా? కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఇతను వస్తే నిజంగా నష్టం కలుగుతుందా అనడం తప్పు. బట్ ఏంటంటే ఒక్కటే ప్రాబ్లం ఇంతో వచ్చింది ఏంటి అని అంటే, ఈజ్ అ వెరీ ఫ్లిప్ ఫ్లాప్ గాయ్. ఇప్పుడో మాట చెప్తాడు, చెప్పాను కదా, ఇప్పుడో మాట చెప్తాడు, రేపు పొద్దునకి మళ్ళీ ఏమంటాడో తెలియదు. ఆయన వచ్చే కన్నా ముందు ఏమన్నాడు, గ్రీన్ కార్డు ఇచ్చేస్తున్నాడు, అందరికీ గ్రీన్ కార్డులు ఇచ్చేస్తాడు అన్నాడు. అవునా? ఇప్పుడు వచ్చి H1B వీసా మీద రిస్ట్రిక్షన్స్ అని అంటున్నారు. మళ్ళీ వచ్చేమంటున్నాడు, నో ఐ వాంట్ టాలెంట్ టు కమ్ అని అంటున్నాడు. ఎప్పుడైతే మీరు బయట నుంచి టాలెంట్ని రాకూడదు, నేను రెస్ట్రిక్ట్ చేస్తాను, నేను అందరినీ చేస్తాను అని అంటే, చేయాల్సింది ఏంటి? ముందు వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడమో, హైయర్ ఎడ్యుకేషన్ని బెటర్ చేయడమో చెయ్యాలి కదా. ఈ ఉన్న దాంట్లో ఆయన బడ్జెట్లు కట్ చేసాడే తప్పితే బడ్జెట్లు పెంచలేదు. యూ అండర్స్టాండ్? హైయర్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఏమన్నా స్పెసిఫిక్ ప్లాన్లు, పాలసీలు, బడ్జెట్లు తెచ్చాడా అంటే ఏం లేదు. మరి ఏం లేనప్పుడు నువ్వు బయట వాడి నుంచి రానివ్వవు, ఉన్నవాడిని డెవలప్ చేయవు, అప్పుడు ఎలా కుదురుతుంది? సో దీస్ ఆర్ ఆల్ వెరీ వాట్ యు కాల్ క్వశ్చన్స్ విచ్ వి షుడ్ వెయిట్ అండ్ సీ ఫర్ ది ఆన్సర్స్ టు కమ్. చూడాలి సార్, మరి వీళ్ళు LGBTQ కమ్యూనిటీ పై ఉన్నటువంటి నిర్ణయాలు ఏవైతే మరి అమల్లోకి వస్తాయా రాదో అనేది. అంటే కంప్లీట్గా అవుతాయా అని చెప్పలేము, కానీ కొంతవరకు ఇబ్బంది పడతారు అన్నమాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళ లైఫ్ అనేది కొంచెం బ్రేకప్ పడుతుంది. ఖచ్చితంగా ఛాలెంజ్ అవుతుంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ.